జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్న మాట ఎందుకు తెలుసా? అయ్యా జ్ఞాపకం చేసుకోండి, శ్రమలు మీరు మాత్రమే కాదు పడేది, శ్రమలు మీరు మాత్రమే కాదు శ్రమలు పడేది, ఈ సృష్టి కూడా శ్రమ పడుతుంది, ఈ సృష్టి కూడా శ్రమ పడుతూనే ఉన్నది. ఎటువంటి శ్రమో తెలుసా? ప్రారంభ దినాల్లో ఈ సృష్టికి ఒక శాపము ఇవ్వబడింది. కారణం ఆదాము ద్వారా ఈ సృష్టికి శాపం అనేటువంటిది రాబడింది. ఆ శాపాన్ని బట్టి ఈ సృష్టి అనేటువంటిది శపింపబడింది. ఆయన చేసినటువంటి తప్పుని బట్టి ఈ సృష్టి శ్రమలు పడుతూ ఉన్నది. ఆ శ్రమలు పడేటువంటి సమయంలో ఈ సృష్టి మానవుని కంటే అధికముగా ఎదురు చూస్తున్నదంట. అయ్యా నీ రాకడ ఎప్పుడు, అయ్యా నీ రాకడ ఎప్పుడు అని ఎదురు చూస్తూనే ఉన్నదంట. మానవుని కంటే సృష్టి బహుగా ఎదురు చూస్తున్నదంట. అయ్యా నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను, నేను ఈ బాధను భరించలేను, ఈ బాధను బట్టి నేను ఇకపైన ఈ శ్రమను నేను అనుభవించలేను, కాబట్టి ఈ నా కోసము కొత్త సృష్టిని చేయగలుగుతావా అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ